నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్ ఉన్నాం. ఇక్కడ టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఈరోజు జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు అలాగే మహేష్ కుమార్ గారి అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. సో మాట్లాడడం మనతో పాటు మాట్లాడానికి కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు సునీతారావు గారు. సో మేడం చెప్పండి, ఏం మాట్లాడారు, ఏం చర్చ జరిగింది, అండ్ లోకల్ బాడీ ఎలక్షన్ దానిపైన జరిగింది, ఇంకేమైనా మాట్లాడారు? చాలా విషయాలు ఈరోజు చర్చకు వచ్చినాయి. అదేవిధంగా నూతనంగా నియమితులైన అందరి డీసీసీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొట్టమొదటిగా మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణ గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న గారికి కూడా డీసీసీ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మహిళలకి పెద్దపీట వేయడం అంటూ వింటున్నాం, కానీ జరగట్లేదు అని అనిపించింది. కానీ ఈసారి దాంట్లో మాత్రం మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఏఐసీసీ ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారే కానీ రేవంత్ రెడ్డి గారే కానీ దృష్టి మహిళల పైన పెట్టినారు. కోటీశ్వరాలు చేయాలని ఏ విధంగా అనుకుంటున్నారో పార్టీ బలోపేతానికి మహిళలు చాలా ఇంపార్టెంట్ అని గుర్తించి చాలా మంది మహిళలకి ఈరోజు డీసీసీ పదవులు దక్కినాయంటే చాలా సంతోషంగా ఉంది. అంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది అంటే ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంది, ఎంపీటీసీ జెడ్పీటీసీ హైదరాబాద్. సో దాని గురించి ఏమైనా చర్చ చేసినా, అంటే ఎలక్షన్ ఈ విధంగా వెళ్ళాలని చెప్పి దిశానిర్దేశం ఏమైనా చేసిరా? ఎజెండా అనేది ఆల్రెడీ డిసైడెడ్ కాబట్టి మా లైన్ లో ఏ విధంగా వెళ్ళాలో మేము అదే విధంగా వెళ్తున్నాం. సో దీంట్లో ఏమి మావి గుర్తులు ఉండవు కదా, కాబట్టి ప్రజలు నిర్ణేతలు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు ఎవరికి ఓటు వేయాలని చెప్పేసి అని. ఎందుకంటే మీరు బీఆర్ఎస్ వైఖరి చూసినారు. సో ఏ విధంగా కమిషన్లు తిన్నారు అని చెల్లెలే వచ్చి బయటికి చెప్తుంది. కాళేశ్వరం దోసుకు తిన్నారా, ఇన్ని వేల కోట్లు ఏ విధంగా ఎవరెవరు ఎక్కడ దోసుకు తిన్నారా అనేది క్లియర్గా కవిత గారు చెప్పడం జరుగుతుంది. ఇంకా సొంత ఆడై బిడ్డనే మొత్తం వాళ్ళ చిట్ట ఇప్పిన తర్వాత వాళ్ళ బట్టలు ఇప్పే రోజులు వచ్చినాయని నేను అనుకుంటా. మహిళలు తలుచుకుంటే నేను ఆ రోజు కూడా చెప్పాను, ఎవరినైనా పైన కూర్చోబెట్టుకుంటారు, లేదు అంటే నేలనే వేస్తారు. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో కూడా అదే విధంగా ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఎవరైతే నిలబడుతున్నారో మేము సపోర్ట్ చేస్తున్నామో 100% పార్టీ పరంగా ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం నాకైతే 100%. సో మీ మహిళా అధ్యక్షురాలు కాబట్టి మీకు రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ చీరలు అందరికీ పంచారు. సో దానిపైన ఇంద్రమ్మ చీరలు బాగాలేవని చెప్పి చాలా కాంట్రవర్సీ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏం కౌంటర్ ఇస్తారు వాళ్ళకి, ఏం చెప్తారు? బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నదే కాంట్రవర్సీ కాదు, ఇప్పుడు చేసే పని ఏం లేదు, ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉన్నప్పుడు ఏ రాజకీయాలు చేయాలి? ఖాళీగా ఉందని అంటారు, ఇది తిన్నది అంటారు, అది తిన్నారు అంటారు, ఏదో ఒకటి అంటారు. వాళ్ళు ఉన్నప్పుడు నైలాన్ చీరలు ఇస్తుండే, మేము చేనేత కార్మికులకి ఉపాధి కల్పించాం, మంచి చీరలు ఇస్తున్నాం. డిసెంబర్ ఇప్పుడు అది కాకుండా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కల్లా మొత్తం అందరికీ కూడా చీరలు పంచాలని చెప్పి రేవంత్ అన్న ఈ దిశగా డీసీసీలు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. మొట్టమొదటిగా వీళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే ఏ ఒక్క చెల్లెకి చీర రాలేదు అని ఏ గ్రామంలో చెప్పొద్దు. సో అట్లాంటివి అసైన్మెంట్ ఇస్తున్న మా ముఖ్యమంత్రి వారిని నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలి. చీరలు బాగున్నాయని కట్టుకొని తిరుగుతుంటే కళ్ళు మండి ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే ఏం చెప్తాం? 30 రూపాయల చీరలకి ఇప్పుడు ఇచ్చే చీరలకి నాణ్యత చూడండి. ఆ రోజు కొట్టంలో కట్టేసి బర్రెలను కట్టేస్తున్నా ఆ రోజు చీరలు పాడిండ్రు, కానీ ఈరోజు కట్టుకుని సంబరాలు చేసుకుంటుంటే వీళ్ళకి కంట్ల మంట ఉంది అని చెప్పి నేను అనుకుంటాను.